నమస్కారం సిసిసి న్యూస్ కి స్వాగతం. నా పేరు రవిశంకర్. వార్తల వివరాలకు వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. నగరంలో దేవాదాయ కమిటీల నియామకం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. అందరూ నాయకులుగా ఎదగాలి. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత. కలెక్టర్ పి ప్రశాంతి. మియావాకి మొక్కల పెంపకం ఒక విశిష్ట ఆలోచన మార్గం. జక్కంపూడి రామ్మోహన్ రావు స్ఫూర్తి ఆదర్శనీయం. జయంతి వేడుకల్లో వక్తలు. పార్టీ విజయానికి సైనికుల్లా పోరాడదాం. జక్కంపూడి గణేష్. కడియం పూలవనానికి పండుగ శోభ. మార్కెట్లో పూల ధరలకు రెక్కలు. రాజానగరం మండలంలో అకీరా మియావాకి మొక్కల పెంపకాన్ని కలెక్టర్ పి ప్రశాంతి పరిశీలించారు. వనరుల సంరక్షణ, అకీరా మియావాకి మొక్కల పెంపకం కోసం సరైన సమయంలో చర్యలు తీసుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చునని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు. రాజానగరం మండలంలో 25 సెంట్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన అకీరా మియావాకి మొక్కల పెంపక ప్రదేశాన్ని ఎస్డబ్ల్యూపీసీ షెడ్లను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ ప్రకృతి పర్యావరణ పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా అకీరా మియావాకి మొక్కల పెంపకం ఒక విశిష్టమైనటువంటి ఆలోచన మార్గం అని పేర్కొన్నారు. సరైన వాతావరణంలో మొక్కల పెంపకాన్ని చేపట్టడం వల్ల మెరుగైనటువంటి ఫలితాలు సాధించవచ్చునని వివరించారు. రాజానగరం ప్రాంతంలో మొక్కల ఎదుగుదల తీరును పరిశీలించినటువంటి కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. నీటి నిల్వల సామర్థ్యం పెంచేలా ఫామ్ ప్లాంట్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు. అలాగే లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ విధానం అమల్లోనూ మరింత సమర్థతను తీసుకురావాలని, పరిధిని పెంచి నిర్వహణ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని అధికారులకు సూచించారు. పొలం గట్ల వద్ద కూడా మొక్కల పెంపకం కోసం దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. అకీరా మియావాకి పద్ధతిలో మొత్తం 2970 మొక్కలు నాటడం జరిగిందని అధికారులు కలెక్టర్కు వివరించారు. నాటిన మొక్కల్లో జామి, వెంగం, బిల్లమర్రి, నర్ర, గిలగిల, మద్ది చెట్టు, తామర, మందార, దేవదారు, తులసి, వేప, గంధం తదితర మొక్కలున్నాయి. ఈ సందర్భంగా సందర్శకుల రిజిస్టర్లో క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది పనితీరును ప్రశంసిస్తూ వివరాలను కలెక్టర్ స్వయంగా నమోదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డ్వామా పీడియం నాగమల్లేశ్వరరావు, ఎంపీడీఓ ఝాన్సీ, తహసీల్దార్ జేఎల్ఎస్ ఝాన్సీ, డ్వామా ఫీల్డ్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ సముచిత స్థానం కల్పించాలన్న ఆలోచనతో నగరంలోని ఆయా దేవస్థానాల కమిటీల్లో వారికి చోటు కల్పించామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వెల్లడించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాదిరిగా తమ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగి ఉంటే గడిచిన ఏడాదిలో రాజమండ్రి సెంట్రల్ జైల్ నిండిపోయి ఉండేదని రాజమహేంద్రం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. తమ ప్రభుత్వం ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పాలన సాగిస్తోందని పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో తమ విజయానికి కష్టపడి పనిచేసి 73,000కు పైగా భారీ మెజార్టీతో గెలిపించిన కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ నాయకులుగా ఎదగాలన్నారు. అందరికీ సముచితమైనటువంటి స్థానం కల్పించాలన్నటువంటి ఆలోచనతో నగరంలోని ఆయా దేవస్థానాల కమిటీల్లో వారికి చోటు కల్పించామని వెల్లడించారు. నగరంలో 14 ఎండోమెంట్ కమిటీలు ఉంటే వాటిలో 4 కమిటీలకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, మరో 2-3 రోజుల్లో మరో 4 కమిటీలకు ఆమోదం రానున్నదన్నారు. ఈ మేరకు తిలక్ రోడ్లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కమిటీలు వేయడం వల్ల దేవాలయాలు మరింత అభివృద్ధి చెందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కమిటీ ఉండడం వల్ల అన్ని విధాలుగా దాతలు ముందుకొస్తారని పేర్కొన్నారు. నాళం భీమరాజ్ వీధిలోని విఘ్నేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్గా మద్ది నాగపూర్ణ వెంకట సత్యనారాయణ, సారంగధరేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్గా కేవీడీఎస్వి చౌదరి, నేషనల్ సీనియర్ బేసిక్ స్కూల్ కమిటీ చైర్మన్గా చింతా జోగినాయుడు, కోరుకొండ రోడ్లోని వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్గా ఏడిద వీరవెంకట దుర్గా ప్రసాద్ నియమితులయ్యారని ఆయన ప్రకటించారు. ఈ 4 దేవస్థానం కమిటీలు నియమితులయ్యారని తెలిపారు. ఈ 4 దేవస్థానం కమిటీలు 2-3 రోజుల్లో ప్రమాణ స్వీకారం చేస్తాయని తెలిపారు. అలాగే ఉమా మార్కండే స్వామి దేవస్థానం చైర్మన్గా మదన్ సింగ్ రాజ్ పురోహిత్, శ్యామలాంబ దేవస్థాన చైర్మన్గా కడియాల వీరభద్రరావు, పందిరి మహాదేవుడి సత్రం చైర్మన్గా రెడ్డి మణేశ్వరరావు, జాంపేట ఉమా రామలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్గా దాసరి గురునాథరావు నియమితులయ్యారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తెలిపారు. త్వరలో ఈ కమిటీలు కూడా ప్రమాణ స్వీకారం చేస్తాయని పేర్కొన్నారు. ఈ కమిటీలు
భక్తుల నమ్మకం విశ్వాసం పొందేలా పనిచేయాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో కూటమి నాయకులు కాసు నవీన్ కుమార్, అడవాల రామకృష్ణ, మజ్జి రాంబాబు, వైశ్రీను, దొండపాటి సత్యంబాబు, బుడ్డిగ రాధ, బుడ్డిగ రవి, పి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ 4 కాకుండా ఇంకొక 4 కమిటీలు ఈ 2-3 రోజుల్లో కూడా అనౌన్స్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఉమా మార్కండేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్గా మదన్ సింగ్ రాజ్ పురోహిత్ తెలుగుదేశం, అలాగే శ్రీ శ్యామలాంబ అమ్మవారి దేవస్థానం మంగళవారిపేట చైర్మన్గా కడియాల భద్రరావు గారు, అలాగే శ్రీ పందిరి మహాదేవుడు కోటిలింగాల చౌల్ట్రీ కోటిలింగాలపేట చైర్మన్గా రెడ్డి మనేశ్వరరావు గారు, అలాగే శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి దేవస్థానం జాంపేట చైర్మన్గా దాసరి గురునాథరావు గారు జనసేన. ఈ 8 కమిటీలు ఈ 2-3 రోజులు ఇది కూడా వచ్చేస్తే మొత్తం 8 కమిటీలు అవుతున్నాయి. ఇంకా 6 కమిటీలు ఎండోమెంట్స్ వెరిఫికేషన్లో ఉన్నాయి. అవి కూడా పంపించేస్తే మొత్తానికి 14 కమిటీలు కూడా ఈ ఒక్క నెల రోజుల వ్యవధిలో అనౌన్స్ అవ్వడం, ఆర్డర్స్ రావడం, అలాగే ప్రమాణ స్వీకారం కూడా చేసుకునే కార్యక్రమం తీసుకుంటున్నామని మీ అందరికీ కూడా తెలియజేస్తూ రాజమండ్రి శ్రీకృష్ణ చైతన్య ఆశ్రమంలో ఊయల ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆర్యాపురం కృష్ణ చైతన్య ఆశ్రమంలో 16వ తేదీ వరకు నిర్వహించే శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆశ్రమ ఇన్ఛార్జ్ శ్రీపాద హరిదాస బ్రహ్మచారి ఆధ్వర్యంలో ఉయ్యాల ఉత్సవం జరిగింది. 15వ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం ఉయ్యాల ఉత్సవం ఉంటుంది. ప్రతిరోజు సాయంత్రం భాగవతాచార్యులు ఉపన్యాసం చేస్తారు. 9వ తేదీన బలరామ జయంతి, గోపూజ ఉంటుంది. 10వ తేదీన భగవద్గీత పోటీలు నిర్వహిస్తారు. 13వ తేదీ సాయంత్రం భరతనాట్య ప్రదర్శన ఉంటుంది. 14వ తేదీ సాయంత్రం భగవద్గీత పోటీలు విజేతలకు బహుమతి ప్రదానం చేస్తారు. 16వ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవం నిర్వహిస్తున్నారు. రాజమండ్రి కంబాల చెరువు జక్కంపూడి చౌక్ వద్ద మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ప్రజల కోసం మాజీ మంత్రి, జనయోధుడు, దివంగత నేత జక్కంపూడి రామ్మోహన్ రావు చేసిన అనేక పోరాటాలు తమలాంటి ఎందరికో స్ఫూర్తిదాయకం, ఆదర్శనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు జయంతి వేడుకలు స్థానిక కంబాల్చెరు జక్కంపూడి చౌక్ వద్ద వైసీపీ నాయకులు కోడికోట, అడప అనిల్ కుమార్ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యేలు రౌతు సూర్యప్రకాశ్రావు, తలారు వెంకట్రావు, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, వైసీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడూరు శ్రీనివాస్, ఎంపీ మిథున్ రెడ్డి సోదరులు సుధీర్ రెడ్డి, అభినవ్ రెడ్డి, వైసీపీ యువ నాయకులు జక్కంపూడి గణేష్, రుడా మాజీ చైర్మన్ మేడపాటి శర్మారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జక్కంపూడి రామ్మోహన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, జిల్లా అధ్యక్షులు చెల్లుబోయిన వేణు మాట్లాడుతూ ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాను ఉన్నానంటూ ముందుకు వచ్చి జిల్లాలో అనేక పోరాటాలు నడిపించిన ఘనత జక్కంపూడికి దక్కుతుందని పేర్కొన్నారు. తమలాంటి ఎంతో మందికి జక్కంపూడి పోరాటాలు స్ఫూర్తిదాయకమన్నారు. ఆ పోరాటాలు మార్గదర్శకంగా నిలిచాయని తెలిపారు. ఆయన వేసినటువంటి పోరుబాటలోనే తాము నాయకులుగా ఎదిగామని తెలిపారు. ఆపదంటే వ్యసనంగా వెనకాల ఎవరు అట్లాడలేదు, వెళ్లి దూకేసేటువంటి ఒక బిడ్డల్ని మనకు అందించేలాడు అనేటువంటి మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అంటే కష్టం వచ్చిందంటే జక్కంపూడి అనుకుంటే అది గణేష్ ఉంటాడు, రాజా ఉంటాడు. అది అందరికీ దక్కే అవకాశం కాదు. ఇవాళ జక్కంపూడి రామ్మోహన్ రావు గారి జయంతి అనేటువంటిది ప్రతి సంవత్సరం పాల్గొన్నాం. ఈ సంవత్సరం కూడా పాల్గొని అన్నకి నివాళి అర్పించేటువంటి ఒక అదృష్టం మాకు దక్కింది. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై అనేక పోరాటాలు నడిపించిన ఘనత జక్కంపూడికే దక్కుతుందని తెలిపారు. తండ్రి పాటల్లోనే జక్కంపూడి రాజా గణేష్లు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ పోరాటాలు సాగిస్తున్నారని పేర్కొన్నారు. పార్టీకే కాదు, కార్యకర్తలకు అందరికీ కూడా వాళ్ళంత అండగా నిలబడుతున్న గణేష్ రామ్మోహన్ రావు గారు సంపూర్ణ ఆశీర్వాదంతో ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ
మాజీ ఎమ్మెల్యే తలహార వెంకట్రావు, రొడా మాజీ చైర్మన్ మేడపాటి చంద్రారెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, వైసీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరు శ్రీనివాసులు మాట్లాడుతూ జక్కంపూడి పోరాట పటిమ తమలాంటి ఎంతో మంది నాయకులకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. ఆయన బాటలోనే వారి తనయులు నడుస్తూ ప్రజలకు అండగా ఉన్నారని పేర్కొన్నారు. జిల్లా అధ్యక్షులు ఎన్నో బాధ్యత చేపట్టడం జరిగింది. అదేవిధంగా 2006లో రాజశేఖర గారు తోడుకుంటున్నాడు. ఆయన ఒక మంత్రిగా బాధ్యత చేపట్టి 5 సంవత్సరాలు చక్కని పరిపాలన చేయడం జరిగింది. మరి కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జోహార్ జక్కంపూడి, జోహార్ జక్కంపూడి. ఈ రోజు మనం జక్కంపూడి గురించి ఇంత మనం చెప్పుకుంటామంటే ఆ తల్లిని చూసి ఆ బిడ్డలిద్దరు వాళ్ళు కూడా తీర్చిదిద్దుకున్నారు. వారికి వారే తీర్చిదిద్దుకోబట్టే ఈ రోజు గణేష్ అనే వ్యక్తికి. జక్కంపూడి గణేష్ మాట్లాడుతూ తమ తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు నమ్మిన సిద్ధాంతం కోసం కడవరకు పనిచేశారని తెలిపారు. ఎంతమంది పదవులు నిర్వహించినా ప్రజల కోసం పోరాడిన వారే ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచి పనిచేసే వారికే భవిష్యత్తు ఉంటుందన్నారు. పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి సైనికుల్లా పనిచేద్దామని పిలుపునిచ్చారు. విగ్రహం ఏర్పాటు కృషి చేసిన రాయపురెడ్డి చిన్నకు కృతజ్ఞతలు తెలిపారు. భారీ కేక్ కట్ చేసి అభిమానులకు తినిపించారు. కష్టమైనటువంటి వ్యక్తి కోసం ఖచ్చితంగా చరిత్ర ఆడుకుంటుంది అనే దానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటాం. జక్కంపూడి రామ్మోహన్ రావు గారు చనిపోయి దాదాపుగా 15 సంవత్సరాలు కావస్తాం. అయినప్పటికీ కూడా ఈ రోజుకి మీరందరూ కూడా ముందుకు వస్తా ఉన్నారని అంటే అది జక్కంపూడి రామ్మోహన్ రావు గారి పనితీరు అని చెప్పి, ఆయన అంత గొప్పగా ప్రజలు ప్రభావితం చేశారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ నేను గర్వంగా చెప్పుకుంటా ఉన్నా, కార్మిక కర్షక దళిత నాయకుడు, వారి కోసం జీవితాంతం పోరాడినటువంటి జన యోధుడు నా తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు. అనంతరం ప్రియదర్శిని చెవిటి మోగా పాఠశాల జరిగిన అన్న సమర్పణ కార్యక్రమంలో జక్కంపూడి గణేష్ పాల్గొని విద్యార్థులకు భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గోదావరి తీరంలో పూల ధరలు ఒక్కసారిగా కొండెక్కాయి. మార్కెట్ అంతా రద్దీతో కిటకిటలాడింది. వివాహ శుభముహూర్తాలు, మహిళలెంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే శ్రావణ శుక్రవారం వ్రతాలు ఒకేసారి వస్తే పూలకు మంచి డిమాండ్ ఉంటుంది. పూల ధరలకు ఒక్కసారిగా రెక్కలొస్తాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ కడియం మండలం కడియప్లంక అంతర్రాష్ట్రీయ పూల మార్కెట్ అమ్మకం కొనుగోదారుతో బుధవారం కిక్కిరిసిపోయింది. ప్రస్తుత సీజన్లో ఉభయ గోదావరి జిల్లాల పూల సాగుబడులు అంతగా లేకపోవడంతో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలతో పాటు చిత్తూరు జిల్లా నుండి బంతి, చామంతి, గులాబీ వంటి రకాలు టన్నుల కొద్దీ ఈ మార్కెట్కు దిగుమతి చేసుకుంటున్నారు. అలాగే వివాహాది శుభకార్యాలకు కావలసినటువంటి డెకరేషన్ పువ్వులను బెంగళూరు నుంచి ప్రత్యేకంగా ఈ మార్కెట్కు తీసుకొస్తున్నారు. పెళ్లి ముహూర్తాలు ఎక్కువగా ఉండడంతో ఈ పూలకు ఎక్కడలేని డిమాండ్ వచ్చింది. అంతేకాకుండా శ్రావణ శుక్రవారానికి అవసరమైనటువంటి పూల కొనుగోలు కూడా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ తదితర జిల్లాలతో పాటు రాష్ట్రం నలుమూల నుంచి కొనుగోలుదారులు వచ్చి పూలను కొనుగోలు చేసి తీసుకువెళ్తున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి కొనుగోలుకు వ్యాపారులు తరలివస్తున్నారు. అంతేకాకుండా ఆర్డర్లపై స్థానిక పూల వ్యాపారులు ఆర్టీసీ బస్సుల ద్వారా ఎగుమతులు చేపట్టారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గల కడియం, ఆలమూరు, ఆత్రేయపురం మండలాల్లో సాగయ్యేటువంటి కనకాంబరం, లిల్లీ, మల్లి, జాజులు, గులాబీ వంటి పూల వంటలు దారుణంగా దిగుబడి తగ్గిపోయింది. ప్రస్తుత సీజన్లో వాటి ధరలు మరింత అధికమయ్యాయి. బుధవారం కడియపులంక పూల మార్కెట్లో పూల ధరలు ఈ విధంగా ఉన్నాయి. చామంతి కేజీ 400 నుంచి 450 వరకు పలుకుతోంది. వైట్ చామంతి 460 రూపాయలు, ఎరుపు చామంతి 400, నీలం చామంతి 300, బంతి 100 రూపాయల నుంచి 120 వరకు ధర పలుకుతోంది. కనకాంబరాల బారు 150 నుంచి 170 పలుకుతోంది. గులాబీ 250, జాజులు 600, లిల్లీ 450, మల్లెపూలు 1000 రూపాయలు, హైబ్రిడ్ గులాబీ కట్ట 250 రూపాయలు ధరలుగా ఉన్నాయి.
దేవీపట్నం మండలం ఏసురావునపాలెం గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలి 2 ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ఎస్ రావణపాలెం గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలి 2 ఇళ్లు దగ్ధమయ్యాయి. అగ్ని ప్రమాద ప్రాంతాన్ని యశస్ షరీఫ్ పరిశీలించారు. స్థానికులు అధికారులు తెలిపినటువంటి వివరాల ప్రకారం గ్రామంలో అప్పాయమ్మ అనేటువంటి మహిళ వంట చేస్తుండగా గ్యాస్ సిలిండర్ నుంచి గ్యాస్ లీకేజ్ అవ్వడం జరిగింది. ఆమె బయటకు వెళ్లిపోవడంతో గ్యాస్ సిలిండర్ కు మంటలు వ్యాపించి పేలిపోయింది. అప్పాయమ్మతో పాటు వెంకట్రావు అనే వ్యక్తి ఇల్లు కూడా మంటల్లో కాలిపోయింది. బాధితులు సర్వం కోల్పోయారు. రాజమండ్రి మంగళవారపేటలో మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు జయంతి వేడుకలు జరిగాయి. రాజమహేంద్రవరం 28వ వార్డ్ మంగళవారపేటలో జక్కంపూడి రామ్మోహన్ రావు 72వ జయంతి సందర్భంగా సిటీ యోజన విభాగ అధ్యక్షులు 28వ వార్డ్ ఇన్ఛార్జ్ బిల్డర్ చిన్న ఆధ్వర్యంలో విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘన నివాళులర్పించారు. మాజీ ఎంపీ మార్గాన భరత్రాం ఆదేశానుసారం ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బోరా కనకలింగేశ్వరరావు, ఆదినారాయణ, 24వ వార్డు ఇన్ఛార్జ్ కటకం చిన్న, గౌరీశంకర్, కొంతమూరు శ్యామ్, ప్రకాష్, కుమార్ తదితరులు పాల్గొన్నారు. జై జోహార్ జక్కంపూడి, జోహార్ జక్కంపూడి, జై భరత్, జై భరత్, జై భరత్. ఆడపిల్లకు జన్మనిచ్చినందుకు వివక్ష ప్రదర్శిస్తున్న అత్తింటి వారిపై చర్యలు తీసుకోవాలని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏపీ తెలంగాణ రాష్ట్రాల చైర్పర్సన్ డాక్టర్ కన్నవెల్లి లక్ష్మి ప్రభుత్వాన్ని కోరారు. ఆడపిల్ల పుట్టిందని వివక్షతో భార్యను కాపురానికి రావద్దంటూ చిత్రహింసలకు గురి చేస్తున్న భర్త, అత్తమామలను వెంటనే అరెస్టు చేయాలని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏపీ తెలంగాణ రాష్ట్రాల చైర్పర్సన్ కండవెల్లి లక్ష్మి డిమాండ్ చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రగడ నాగేంద్రబాబు, వర్ధని లక్ష్మికి 2022లో వివాహం జరిగింది. ఆడపిల్ల పుట్టిందన్నటువంటి సాకుతో ఆమెపై రోజురోజుకు వేధింపులు ఎక్కువయ్యాయని తెలిపారు. పోలీసుల దృష్టికి ఈ విషయాన్ని తెలియజేశారు. ఇటీవల ఆమెపై అత్తింటి వారు దాడి చేయడంతో తీవ్ర గాయాల పాలై అపస్మారక స్థితిలో ఆసుపత్రి పాలై చికిత్స పొందుతుందని వివరించారు. ఈ అమానుషానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అమ్మాయిని కొట్టడంతో పాటు ఆమెను బయటికి గెంటేశారని ఆరోపించారు. ఆమెకు న్యాయం చేయాలని, లేకుంటే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. బాధితురాలి తల్లి మాట్లాడుతూ కన్నీళ్ల పర్యంతమయ్యారు. అడిగినంత కట్నం ఇచ్చామని తెలిపారు. లక్షలాది రూపాయలు వెచ్చించి సారి కూడా పంపించామన్నారు. తన కుమార్తెను అత్తింటి వారు ఆడపిల్లను కన్నందుకు చిత్రహింసలకు గురిచేస్తున్నారని వాపోయారు. అధికారులు వెంటనే స్పందించి న్యాయం చేయాలని ఆమె వేడుకుంటున్నారు. ఇన్స్టాగ్రామ్ అనే కొత్తదే ఒక పాత అకౌంట్ ఎవరిదో ప్రైవేట్ అకౌంట్ క్రియేట్ చేసి ఆ ప్రైవేట్ అకౌంట్లో హాయ్ అని పెట్టాడటండి. తనకు తనే భర్త నీకెవరో హాయ్ అని పెట్టాడని తప్పుడుగా చిత్రీకరించి ఆ అమ్మాయిని ఇంకా మానసికంగా ఇబ్బంది పెట్టి నీకు ఎవరో ఉన్నారని తప్పుడుగా ప్రవర్తించడం అది మంచిదిగానే హెచ్చరిస్తున్నాను. అలాగే మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగింది తప్పకుండా నా వంతు సహాయం కృషి కూడా ఉంటుంది. కానీ ఈ అమ్మాయికి జరిగిన అన్యాయం ఇంకొక అమ్మాయికి జరగకూడదనే ఈరోజు మీడియా మిత్రుల ద్వారా ముందుకు. బుర్రగట్ట పని చేయట్లేదు, ఫిక్స్ వచ్చి పడిపోతుందండి. మీరేం చేస్తారు, మాకు న్యాయం చేయాలండి. బీజేపీలోకి పలువురిని సాదరంగా పార్టీ నాయకులు ఆహ్వానించి స్వాగతం పలుకుతున్నారు. పడాల హాతీరాం, పడాల ఆంజనేయుల ఆధ్వర్యంలో సోమవీర్రాజ్ సమక్షంలో పలువురు భారతీయ జనతా పార్టీలో చేరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు, ఉగ్రవాదంపై చేస్తున్నటువంటి పోరాటం, ఆపరేషన్ సింధూర్ వంటి నిర్ణయాలతో ప్రభావితమై దేశానికి భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండడం ఎంతో అవసరమని తెలుసుకుని పార్టీలో చేరుతున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, రాజమండ్రి రూరల్ 1వ మండల అధ్యక్షులు నాగల శివకుమార్, కార్యదర్శి అడపాక నాగమణి, దంటు సత్యనారాయణ, ఉందుర్తు సుశేశ్వరరావు, పోస్పో విజయరావు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రిలో ది పిఎంపి అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. కమ్యూనిటీ పారామెడికల్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాజమండ్రి శాఖ ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు రెహమాన్ అధ్యక్షతన వైద్య విజ్ఞాన అవగాహన సదస్సు జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు తోరాటి ప్రభాకర్ రావు ఇచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ
పేదలకు ఎప్పుడు అనారోగ్యం వచ్చినా ముందుగా స్పందించేది పీఎంపీలేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బళ్ళా శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి పి దేవానందం, జిల్లా కోశాధికారి పి చిన్ని, మండల కార్యదర్శి మట్టా రమేష్, కోశాధికారి యు ప్రసాద్ బాబు తదితరులు పాల్గొన్నారు. సిసిసి న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నగరంలో దేవాదాయ కమిటీల నియామకం, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, అందరూ నాయకులుగా ఎదగాలి. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత, కలెక్టర్ పి ప్రశాంతి. మియావాకి మొక్కల పెంపకం ఒక విశిష్ట ఆలోచన మార్గం. జక్కంపూడి రామ్మోహన్ రావు స్ఫూర్తి ఆదర్శనీయం. జయంతి వేడుకల్లో వక్తలు. పార్టీ విజయానికి సైనికుల్లా పోరాడదాం, జక్కంపూడి గణేష్. కడియం పూలవనానికి పండుగ శోభ, మార్కెట్లో పూల ధరలకు రెక్కలు. ఇవి వార్తలోని విశేషాలు. తిరిగి రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.